నమస్తే అండి. నా పేరు పి ఆదిలక్ష్మి. నేను సూరారం కాలనీ ఫస్ట్ హోమ్ జెండా దగ్గర ఉంటాను. అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా ఇంట్లో నుంచి పార్టీ పరంగా కక్షతోనే నా ఇంట్లో దౌర్జన్యంగా నా ఇల్లు కూలగొట్టి నాలా కట్టారండి. ఇగోండి ఫస్ట్ ఫోటోలు. అప్పుడు నాలా లేదండి మా ఇంట్లో. TV9 రమేష్ ఇంట్లో పక్కింట్లో ఉన్న సన్నగా తారిపోతునిందండి. డౌన్ ఉండడం వల్ల సన్నగా పక్కిళ్ళలో నుంచి పోతున్నది. TV9 రమేష్ ఇంట్లో ఉంది, పక్కింట్లో ఉంది. వాళ్ళ ఇల్లు నా ఇల్లు మొత్తం ధ్వంసం చేసి దౌర్జన్యంగా మమ్మల్ని ఇంట్లో బంధించి, మేము అప్పుడు చిన్నగా ఉన్నామండి, చిన్నబాబుతో ఇంట్లో ఉన్నాను, ఎవరు లేనిది చూసి దౌర్జన్యంగా ఇల్లంతా ధ్వంసం చేసి పోలీసు వాళ్ళని పెట్టించి దౌర్జన్యంగా చేశారు సార్. అప్పుడు మా అమ్మగారు ఉన్నారు. అప్పట్లో మా అమ్మగారు జైపాల్ ముందు జాగ్రత్తతోని జైపాల్ రెడ్డి సార్ దగ్గర లెటర్ కూడా తెచ్చింది సార్. తీయద్దు, వీళ్ళని ఇబ్బంది పెట్టద్దని కలెక్టర్కి కూడా రాశారు అతను. అయినా కానీ వినలేదు సార్. అప్పుడు తీసింది లింగంగౌడ్ గారు, కమిషనర్గా లింగంగౌడ్ గారు ఉన్నారు, చైర్మన్ లింగంగౌడ్ గారు ఉన్నారు, కమిషనర్ సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ బేబీ మనీషా, కాంట్రాక్టర్ బాలేషు. వీళ్ళు మొత్తం రాదు అని చెప్పి దౌర్జన్యం చేశారు. ఈ లెటర్ని కూడా లెక్క చేయలేదు సార్. జైపాల్ రెడ్డి సార్ ఇచ్చారు మాకు ఈ లెటర్ అప్పుడు మా అమ్మగారికి. అప్పటి నుంచి తవ్విన తర్వాత ఇల్లంతా ధ్వంసం చేశారు సార్. ఇవ్వండి పక్కింట్లో ఉన్న కాలువ ఇది, పక్క లైన్లో పోతున్న కాలువ ఇది. చూస్తే కూడా క్లియర్గా అర్థమవుతుంది, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీడియాను కూడా ఎవరిని రానివ్వట్లేదు లోపలికి వాళ్ళు. ఇగోండి అట్లా పోతున్నది సన్న కాలువ. ఇవ్వండి కొత్తగా కట్టిన కాలువ. ఇవ్వండి తర్వాత వాళ్ళు పూడ్చి చేసుకున్నారు, పక్కింటి వాళ్ళకి అమ్మేశారు వాళ్ళు. నేను కబ్జా చేశానని కూడా అంటున్నారు సార్. ఇవ్వండి నా ఇంటి పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ ల్యాండు, వాళ్ళు మూసేశారని మా మీద కేసులు పెడుతున్నారు. అడిగాము కృష్ణ చైతన్య చుట్టూ, మున్సిపల్ చుట్టూ అడిగితే డ్రైనేజీలు అవుతాయి, డ్రైనేజీలు వచ్చినప్పుడు తీసేస్తామని అప్పట్లో చెప్పారు సార్. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాము, కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర. తీస్తాం అంటున్నారు కానీ తీయట్లేదు. ఎమ్మెల్యే దగ్గర గారికి వెళ్ళాను, తీస్తాం అంటున్నారు. అది పాత విషయం అని అట్లనే సాగు తీసుకొచ్చారు. ఆయన తీయండి సార్ తీయండి అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ మధ్య చూసి మున్సిపల్ వాళ్ళకి అందరికీ క్లోజ్ చేస్తున్నాను అప్లికేషన్ ఇచ్చాను సార్. ఇగో లేఅవుట్ ఉంది, లేఅవుట్లో కాలువే లేదు, లేఅవుట్ కూడా ఉంది సార్ నా దగ్గర. మున్సిపల్ ఆఫీస్ మేయర్ దగ్గరికి వేసాము, మున్సిపల్ చుట్టూ తిరుగుతామంటే ఒక ఆంధ్రజ్యోతి పేపర్ ఆయన కూడా ఆమె పేపర్లు వేశారు సార్ ఎవరు రానికపోతేను. ఇవ్వండి సార్, అన్నీ అందరికి ఇచ్చుకుంటూ వచ్చాను సార్. అందరికి చాలా అప్లికేషన్లు ఇచ్చాను తీయండి అని. ఎలాంటి సమాధానం లేదు. చూసి నేను క్లోజ్ చేసుకున్నాను సార్. కరోనా టైంలో నేను రెంట్కి వెళ్ళి ఉన్నాను, ఉండలేని పరిస్థితి. వర్షాకాలం వస్తే ఉండలేము, ఇల్లు మునిగిపోతాయి. ఆల్రెడీ ఒక కుటుంబం వాళ్ళ కూతురు దగ్గర ఉంటుంది, ఆల్రెడీ ఇల్లులు మునిగిపోతాయి. మొత్తం డ్రైనేజ్, మొత్తం బిల్డింగులు కట్టారు, డ్రైనేజ్ మొత్తం కాలువల్లో కలిపేశారు. ఉండలేని పరిస్థితి, పాములు వస్తాయి, పురుగులు వస్తాయి, అసలు ఉండలేను. ఒక 5 నిమిషాలు కూడా ఉండలేము. కరోనా టైంలో నేను రెంట్కి వెళ్ళాను. ఇప్పుడు 3 సంవత్సరాలు వెళ్ళి 4వ సంవత్సరం, రేపటి నుంచి 4వ సంవత్సరం పడుతుంది నేను రెంట్కి వెళ్ళడము. అప్పటి నుంచి కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాను, ఎమ్మెల్యే చుట్టూ అందరి చుట్టూ తిరుగుతూనే ఉన్నాను, కానీ ఎవరు సమాధానం లేదు. మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే కేటీఆర్ నడుకోపో అన్నది సార్ పాపమ్మ గారు. మేడం తీయండి మేడం, కాళ్ళు ఏలో పెడితే కేటీఆర్ నడుకోపో అని తిడుతున్నారు సార్. చూసి ఇంకా క్లోజ్ చేసుకున్నాను సార్. నేను క్లోజ్ చేసుకోబోతున్నానని చెప్పి క్లోజ్ చేశాను. క్లోజ్ చేస్తే వారం తర్వాత వచ్చి, నేను అప్లికేషన్ ఇచ్చినాక వారం తర్వాత క్లోజ్ చేశాను. క్లోజ్ చేసినాక వారానికి వచ్చి నా మీద కేసు పెట్టారు సార్. ప్రభుత్వం దాని మీద నేను క్లోజ్ చేశానని నా మీద కేసులు పెడుతున్నారు. వర్క్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ ఫోన్ నుంచి నాలో ఓపెన్ చేయకపోతే నన్ను చంపేస్తానని కూడా బెదిరించారు సార్. ఎవరు అడ్వకేట్ అంట, నాకు తెలియదు వాళ్ళు ఎవరో. నన్ను చంపేస్తాను, ఆ విషయం చెప్పొద్దు, నీ పాటికి నువ్వు వేసుకో, కావాలంటే ఓ ఫ్లాట్కి పర్మిషన్ ఇస్తాను, నష్టపరిహారం ఇస్తామని అంటున్నారు సార్. 20 ఏళ్ళ నుంచి నాలా వాళ్ళు పుణ్యానికి వాడుకున్నారు. నాలాకి జిహెచ్ఎంసీ వాళ్ళు నాకు వాళ్ళు నష్టపరిహారం ఇవ్వాలి, కానీ నేను వాళ్ళకి లంచాలు ఇవ్వటం ఏంటి సార్? కృష్ణ చైతన్య గారు నన్ను ₹1,00,000 లంచం అడిగారు సార్, ఏరో వ్యక్తి ద్వారాగా. నేను ఇవ్వలేని పొజిషన్ సార్ నాది. వచ్చి చూస్తే అర్థమవుతుంది నేను ఇవ్వలేని పొజిషన్ నాకే కష్టంగా ఉంది సార్ బతకడానికి. ఇవ్వట్లేదని ఇప్పుడు బస్తీ వాళ్ళని ఒప్పుకదోలి, బస్తీ వాళ్ళ దగ్గర లంచాలు తిని రోడ్ ఎమ్మటి పోతే వాళ్ళకి స్మెల్ అంట. ఒకసారి నా ఇల్లు చూస్తే అర్థమవుతుంది ఎవరికైనా. ఇంట్లో ఉంది సార్ నాది.
తిరిగి 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 వస్తున్నాం. మొన్న క్లోజ్ చేసినప్పుడు ఎమ్మెల్యే గారు కేసు పెట్టించారంట. కేసు పెట్టిన తర్వాత 8 నెలలు కంటిన్యూగా ఎమ్మెల్యే చుట్టూ తిరిగాం సార్. మేము 4 ఏళ్ళలో ఎమ్మెల్యే చుట్టూ తిరిగితే తీస్తా అన్నాడు, తీయలేదు. ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక ఫస్ట్ నా పనే చేస్తానన్నాడు సార్. అతను మీ మాంగారే చేశారు సార్, తీయండి సార్, మీరన్నా హెల్ప్ చేయండి సార్ అని అన్నాము. ఆయన అసలు పాత విషయం నా చిన్నప్పటి నుంచి ఉంది, అది పాతది కాదా అంటున్నారు. పాతది ఎట్లుంది అట్లనే తీసుకోండి, నాకు అవసరం లేదు. పాతది ఎట్లుంది అట్లనే తీసుకోండి. నా ఇంట్లో కాలువ లేదు, నాకు కావాల్సింది అది. నేను 20 ఏళ్ళ నుంచి పోరాడుతుంది, అందుకే నా ఇంట్లో కాలువ లేదు, నా ఇల్లు నాకు కావాలి. నాకున్నది అది ఒక్కటే, ఇంక ఏరే ఆప్షన్ నాకు ఏది లేవు. నా ఇల్లు నాకు కావాలంటున్నాను. పాతది ఎట్లుంది అట్లా తీసుకోండి, నాకు అభ్యంతరమే లేదు. పాతది అంటున్నారు. పాతది రోడ్లు మరి కొత్త రోడ్లు ఎందుకు వేస్తున్నారు సార్? బిల్డింగులు కట్టి కొత్త బిల్డింగులు కట్టి ఆ రెంటు డ్రైనేజ్ అంతా నా ఇంట్లోకి ఎట్లా వస్తుంది? పాత విషయం అన్నప్పుడు పాత దానిలో ఉండనియండి. మరి పాత ఇల్లులు అట్లనే ఉండాలి, క్వార్టర్స్, రోడ్లు అట్లనే ఉండాలా? బిల్డింగుల మీద బిల్డింగులు కడుతున్నారు, ఆ బిల్డింగులు డ్రైనేజ్ నాళ్ళంతా నా ఇంట్లోకి వదులుతున్నారు. మళ్ళీ పాత రోడ్లు ఇప్పుడు డ్రైనేజ్ రోడ్ ఏమిటో వేసి ఇచ్చారు సార్ నాకు వాటర్ వర్క్ వాళ్ళు. అది ఎక్కడ రోడ్డు మీద డ్రైనేజ్ తీస్తే కార్పొరేటర్ వారు కూడా నేను క్లోజ్ చేశాను సార్. మీడియా వాళ్ళని ఎవరిని రానివ్వలేదు. నేను క్లోజ్ చేస్తే ఫేస్బుక్లో లైవ్ ఇచ్చాము. పాపమ్మ మేడం వచ్చింది, మాట్లాడాము. రమణారెడ్డి సార్, దుండిగల్ సీఏ రమణారెడ్డి సార్ వచ్చారు. మా గేట్ పగలగొట్టి, గేట్ తాళం పగలగొట్టి నేను క్లోజ్ చేసినప్పుడు 15 రోజులు టైం అడగమన్నది పాపమ్మ మేడం. 15 రోజులు టైం అడగండి మేడం, మేము తీసేస్తాం, రోడ్ ఎంపీ తీసేస్తాం సార్ అని చెప్పారు. 2 గంటల సేపు సీఎస్ఆర్ నన్ను బతిమలాడాడు. అమ్మ రోడ్ ఎంపీ తీసారంట, 15 రోజులు టైం అన్నారు. సరే సార్ అని ఒప్పుకున్నాను. 15 రోజులు పోయింది, సంవత్సరం అయ్యింది, ఎలాంటి సమాధానం లేదు. కార్పొరేటర్ గారు నాతోటి కొబ్బరికాయ కొట్టిస్తాను అన్నాడు. గేట్ ఓపెన్ చేసి నీతోటి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టించి రోడ్ ఎంపీ నాలా తీసేస్తానమ్మా అని చెప్పాడు. ఎలాంటిది లేదు. తర్వాత కార్పొరేటర్ గారు పైపులు వేశారు, రోడ్ ఎంపీ తీయడానికి పైపులు వేశారు. రోడ్ ఎంపీ వెళ్తే అక్కడున్న 4 జనాలకి బస్సు గల్లీ వాళ్ళకి 7 మంది, మొత్తం ఈ 7 మంది మిగతా పబ్లిక్ని రెచ్చగొట్టి జిహెచ్ఎంసీ వాళ్ళకి లంచాలు ఇచ్చి రోడ్ ఎంపీ తీయొద్దంట. రోడ్ ఎంపీ ఎందుకు తీయద్దంట? రోడ్ ఎంపీ బిల్డింగులు కబ్జా చేసి, రోడ్డు కబ్జా చేసి కట్టారు. గ్రౌండ్ కూడా ఉంటే గ్రౌండ్ కూడా కబ్జా చేసి బిల్డింగులు కట్టారు సార్ వాళ్ళు. అవన్నీ ఎక్కడ పోతాయో ఏమని అనేసి ఇప్పుడు రోడ్ ఏమిటో నాలా తీయద్దు అని వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్గా తీయాల్సిన పద్ధతి ప్రకారం డ్రైనేజ్ తీయకుండా డ్రైనేజ్ పైప్ లైన్ లేనే లేదు. అక్కడ నుంచి డ్రైనేజ్ తీసుకెళ్లిపోయి గల్లీ డ్రైనేజ్ ఉన్నప్పుడు ఇళ్ళల్లో నాలాలో డ్రైనేజ్ 120 అడుగులు మాత్రమే. అది జస్ట్ 4 hours జాబ్. అది సిఎస్ఆర్ దగ్గరికి వెళ్ళాను. సిఎస్ఆర్ దగ్గరికి వెళ్ళి అటు తిరుగుతున్నా ఇటు తిరుగుతున్నా, మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ అన్ని రౌండ్లు వేస్తున్నారు సార్. వాటర్ వర్క్ అంటారు, టౌన్ ప్లానింగ్ అంటారు, ఇక్కడ అంటారు, ఇట్లనే తిప్పుతా ఉన్నారు. అన్ని కవర్ చేసుకుంటూ తిప్పుకుంటూ వచ్చాను. మమతా మేడం ఉన్నింది, ఆమెకు కూడా ఇచ్చాను. ఆమె అసలు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు కూడా నేను ప్రజావాణిలో ఇచ్చాను లెటర్ కూడా. తీస్తామన్నారు, తీయట్లేదంటే మళ్ళీ వేసిన సురేష్ కార్పొరేటర్ గారు వేసిన పైపులు తీపిచ్చేసారు సార్ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు మళ్ళీ 8 నెలలు కంటిన్యూగా తిరిగితే తీస్తాను అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ గెలిచిన తర్వాత ఎలక్షన్ గెలవంగానే ఫస్ట్ నీ పనే చేస్తానమ్మని చెప్పారు. సరే మళ్ళీ పోయి అడిగాము. నేను 3వ ఎమ్మెల్యేని అయ్యాను, సురేష్ రెడ్డి కాడికి పోయిండాను అన్నాడు. సురేష్ రెడ్డి దగ్గర కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళాను. కార్పొరేటర్ ఏమన్నాడు, ఆయన చేయలేదు నేనేం చేసేదని ఇప్పుడు ఆయన అంటున్నాడు. మరి ఎల్లకాలం నా పరిస్థితి ఇంతేనా సార్? ఇప్పుడు ఎల్లకాలం ఇది ఇంక 20 సంవత్సరాల నుంచి ఇంకెన్ని సంవత్సరాలు పోరాడాలి? నేను కబ్జా చేయలేదు, నా ఇంటి పేపర్స్, పట్టా, ట్యాక్స్ అన్నీ ఉన్నాయి. అన్ని ప్రూఫ్స్ పెట్టుకొని కూడా ఇంత సతాయిస్తున్నారు సార్ నన్ను వాళ్ళు. పాపం లెవెల్స్ కలవలేదన్నది, లెవెల్స్ కలిపింది వీడియో ఉంది, ప్లే చేయొచ్చు సార్. అది లెవెల్స్ కలవలేవు అన్నది. పాపం ఇంజనీర్ సెక్షన్ ఆమె లెవెల్స్ కలిసినాయి, వాటర్ వర్క్ వాళ్ళని అడిగి వేయించుకోండి పైపులు, మాకు సంబంధం లేదని చెప్పింది ఆమె. ఇప్పుడు నాలా రోడ్ ఏమిటి ఎక్కడైతే నాలా తీయాలి లెవెల్స్ కలిసినాయి అన్నారో అక్కడ ఇప్పుడు సడన్గా రోడ్ వేసేస్తున్నారు. నా ఇంట్లో నుంచి నాలా తీయకూడదని సడన్గా రోడ్లు అప్పటికప్పుడు సడన్గా వేసేస్తున్నారు సార్ వాళ్ళు. ఎక్కడికక్కడ కాంక్రీట్ చేసి పారేసి వేసేస్తున్నారు. అసలు ఆ పనులు కానివ్వకుండా ఇవి చుట్టుపక్కల ఉండాలని అడ్డం పడుతున్నారు. మెయిన్ బేసిక్ ఏంటంటే అక్కడ ఆక్యుపేషన్ కబ్జా చేసి పారేసి దాన్ని ఇది చేస్తున్నారు. అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ప్లాట్లు ముందు నుంచి ఆ డ్రైనేజ్ తీస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు, అందరూ హ్యాపీగా ఉండొచ్చు. అది దాన్ని వదిలిపెట్టేసి లంచాలు తినేసి ఇష్టం వచ్చినట్టు ఇతర ప్లాట్ల ఏరియాలో నుంచి తీసుకెళ్ళిపోతే ఆ ప్లాట్లకి కనెక్ట్ అయినటువంటి బిల్డింగ్లకి ప్రాబ్లం అవుతుంది. ఆ డ్రైనేజ్ వాటర్ వల్ల ఫౌండేషన్లు, నా బిల్డింగ్ ఫౌండేషన్ దెబ్బతినిపోతుంది. పట్టించుకోవట్లేదు ఎవరు. 1 నెల రోజుల్లో చేసేస్తామని చెప్పేసి అన్నారు ఆ ఇంజనీర్ గారు.
అందరి దగ్గర పేపర్లు కలెక్ట్ చేశారు. ఆ పేపర్లలో ఎక్కడ డ్రైనేజ్ లైన్ ఆ ప్లాట్ల గుండా ఉన్నట్టు చూపించమనండి. టౌన్ ప్లానింగ్ వాళ్ళు నడితే ఒక్కళ్ళు మాట్లాడరు అసలు. అది పరిస్థితి. దీని మీద కాలువ లేదని లేఅవుట్ కూడా ఉందండి, నా దగ్గర అన్నీ ఉన్నాయి.